మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు అడవిలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు. అడవి నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం రాగా భోపాల్ శివారు మెంధోరి అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు వెళ్లారు. ఇనోవా వాహనాన్ని చుట్టుముట్టారు. కారులో ఎవరు లేరని నిర్ధారించుకొని తనిఖీ చేయగా బంగారం, నగదు ఉన్న 2 సంచులు లభించాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో కలిసి 40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, 10 కోట్ల నగదును లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు గ్వాలియర్ నివాసి చేతన్ గౌర్ దిగా గుర్తించారు. ఈ సంపద ఎవరిదనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు అడవిలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు. అడవి నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం రాగా భోపాల్ శివారు మెంధోరి అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు వెళ్లారు. ఇనోవా వాహనాన్ని చుట్టుముట్టారు. కారులో ఎవరు లేరని నిర్ధారించుకొని తనిఖీ చేయగా బంగారం, నగదు ఉన్న 2 సంచులు లభించాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో కలిసి 40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, 10 కోట్ల నగదును లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు గ్వాలియర్ నివాసి చేతన్ గౌర్ దిగా గుర్తించారు. ఈ సంపద ఎవరిదనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.